మియాపూర్లోని వైశాలి నగర్లో ఉన్నటువంటి అండర్ పాస్ రైల్వే కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఓపెన్ మ్యాన్హోల్లో కూడా ఒక పెద్ద మనిషి అంటే దాదాపు 70 ఏళ్లకు పైబడినటువంటి ఆ పెద్ద మనిషి దీంట్లో ఓపెన్ మ్యాన్హోల్లో పడిపోయి కనిపించకుండా అందులో పడ్డట్టుగా కూడా ప్రస్తుతం అందినటువంటి సమాచారం. అయితే ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కనుక మియాపూర్లోని వైశాలి నగర్లో ఉన్న ప్రస్తుతం మనం ఇదంతా కూడా ఆఫీస్ పెట్టి కిందకి వస్తుంది. సో స్థానికంగా ఆ పర్సన్ అనేది ఇక్కడే ఉంటారు. సో 70 ఏళ్ళ బాలయ్య కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తోంది. అక్కడ మనకి ఏదైతే మ్యాన్హోల్ అదంతా కూడా కనిపిస్తుందో అక్కడ అండర్ పాసింగ్ లో కూడా వర్క్ జరుగుతున్నట్టుగా కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు విజువల్లో చూడొచ్చు. అయితే 70 ఏళ్ళ బాలయ్యగా కూడా గుర్తించారు అధికారులు. సో ఇక్కడ అండర్ గ్రౌండ్లో అదైతే భారీ వర్షాల కారణంగా కూడా ఇక్కడ మ్యాన్హోల్స్ అన్నీ కూడా అంటే క్లోజ్ చేయకుండా ఓపెన్ పెట్టేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీని కారణంగా ఆయన చూసుకోకుండా ఆ వాటర్ ఏదైతే ఆ మ్యాన్హోల్ కూడా కంప్లీట్గా నీట మునగడంతో అసలు గుర్తు తెలియకుండా అతను చీకట్లో ముఖ్యంగా ఆ వరద నీటిది ఏదైతే పారుతున్నటువంటి సమయంలో చూడకుండా కూడా ఈ ప్రాంతంలో నడిచినట్టుగా తెలుస్తుంది. అయితే చూడకుండా ఇక ఆ మ్యాన్హోల్లో కూడా పడిపోయి కనిపించకుండా పోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అసలు అక్కడ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని మనం ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే కనుక భారీ వర్షాల కారణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి హాఫీస్పేట్ రోడ్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే 70 ఏళ్ళ వ్యక్తి ఎవరైతే బాలయ్య ఉన్నారో ఇక్కడ చూసుకోకుండా ఆ మ్యాన్హోల్లో పడి అందులో కొట్టుకుపోయినట్టుగా కూడా ప్రస్తుతం మనం తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఏదైతే అండర్ పాసింగ్ గ్రౌండ్లో మనకి ఇది వర్క్ ఏదైతే జరుగుతుందో దీని కారణంగా మ్యాన్హోల్ మూతలన్నీ కూడా ఓపెన్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి అది చూడకుండా వచ్చినటువంటి ఆ బాలయ్య ఎవరైతే ఉన్నారో ఆ ఓపెన్ మ్యాన్హోల్లో పడిపోయి అసలు కనపడకుండా కొట్టుకుపోయినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా దీనికి కారణం జిహెచ్ఎంసీ అధికారులు, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పనులు జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి వార్నింగ్ బోర్డ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. కనీసం అంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా కూడా ఇక్కడ సైడ్ రావద్దు అన్నట్టుగా కూడా అయితే రోడ్స్ అన్నీ కూడా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక వర్క్ జరిగినప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు 70 ఏళ్ళ బాలయ్య ఎవరైతే ఓపెన్ మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయారో ఆ పర్సన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. మనం హాఫీస్పేట్లోనే ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు హనుమంత్ సార్. ఇక్కడ ఏదైతే నాల మరమ్మతుల పనులు జరుగుతున్న కారణంగా కూడా మ్యాన్హోల్ మూత అనేది ఓపెన్ ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. సో అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది సార్, మీకేం తెలుసు? అట్లమ్మా ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎన్నిసార్లు మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాము ఈ నాళాల గురించి. ఏమంటావు ఇట్లా వస్తున్నాయి ఇట్లా పోతున్నాయి అంటే ఆ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 90 సార్లు తిరిగినాము మేము. ఏడే మున్సిపల్ ఆఫీస్కు, ఏడా మన మండల ఆఫీస్కు. పెద్ద మేడం కూడా చూసిపోయారు, అంతా చూసిపోయారు. అంత వర్క్ అవుతుంది అని చెప్పారు. కానీ మళ్ళీ ఈడ హెచ్చరిక బోర్డు అది ఇది అని ఏమన్నా తోలంటే ఎవరు రాసి పెట్టలేదు. మాకెవరు పెద్ద లేదు చిన్న లేదు. ఈడ ఎవరు చచ్చిన అడిగేటోళ్ళు లేదు, బతికిన అడిగేటోళ్ళు లేదు. మా అసలు బయటికి వెళ్ళాలంటే అంత కష్టం మాకు. దీనికి ఎవరి నిర్లక్ష్యం కారణం అంటారు? ఇప్పుడు మ్యాన్హోల్లో పెద్దాయన పడిపోయారు. దాదాపు కూడా బాలయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 70 సంవత్సరాలు కూడా పైబడి ఉన్నటువంటి వ్యక్తి అందులో పడ్డానికి గల ఇప్పుడు అంటే చూడకుండా అందులో పడిపోయారు. దీనికి అసలు నిర్లక్ష్యం ఎవరిదంటారు? నిర్లక్ష్యం అంటారు చూడమ్మా, ప్రభుత్వందే ఉంది. ఇంకే వరది లేదు. ఆయన గట్టి మనిషి, బాగా తిరిగేవాడు. మొత్తం బస్తికే తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ప్రతి మనిషిని అడుగు, ప్రతి ఇంట్లో అడుగు చెప్తాడు. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? ఈ బస్తీ పడకిన ముందర ఉన్నారమ్మా. పి జనార్దన్ రెడ్డి ఉన్నారు, నేను కూడా. ఎప్పుడు తెలిసింది మీకు అందులో అంటే మ్యాన్హోల్లో పడ్డట్టుగా మీకు ఎప్పుడు తెలిసింది? అమ్మా వర్షమే పడుతుంది, నేను బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు పొద్దున్న 9 గంటలకు నా కారు తమైంది. నేను ఇప్పుడు బయటకు వచ్చిన ఇక్కడ చూద్దామంటే బాడీ దొరికిందో లేదా అని అంటే ఇంకా దొరకలేదు అన్నారు. అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు పట్టించుకుంటున్నామా? ఏ అధికారులు వస్తున్నామా? ఈ ప్రభుత్వం అధికారులు ఎవరు వస్తున్నారు? టీఆర్ఎస్లు ఎవరిని పట్టించుకుంటలేరు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు అన్ని ఇబ్బందులు లేవు మాకు. ప్రతిదానికి చిన్నదానికి వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం అసలు ఎవరు రావట్లేదు, పోవట్లేదు. సార్ మీరేమంటారు సార్, మీరు ఇక్కడే ఉంటారా?
లేదు, నేను ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత వచ్చాను అన్నట్టు. అసలు ఎట్లా జరిగింది ఇది? దీనికి ఎవరు బాధ్యులు అంటారు? ఏంటి ఇప్పుడు ఎట్లా రెస్క్యూ టీం వచ్చిందా? ఏమంటున్నారు? మేడం ఇది క్లోజ్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే అప్పటి నుంచి జనాలు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఒక ప్రాణం పోయినంత వరకు కూడా వెయిట్ చేయడం అనేది చాలా తప్పు మేడం. ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అన్నట్టు చూడండి, ఇక్కడ మూసేశారు అక్కడ మూసేశారు, అసలు పోవడానికి లేదు. సరే, ఒక 2-3 గార్డులను పెట్టడమో లేకపోతే ఇక్కడ పెట్టి రానియకుండా చేయడం అనేది గవర్నమెంట్కి సంబంధించిన విషయం మేడం. అది చేయకుండా ఇప్పుడు ఒక ప్రాణం కోల్పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఇది ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, దాన్ని ఏం చేస్తారు ఏంది అనేది ఇప్పుడు చూడండి. ఆ పెద్దామె పడుతున్న బాధని ఎవరు తీరుస్తారు ఇప్పుడు? అమ్మా చెప్పండి మేడం. ఏమవుతారమ్మా మీకు? ఆయన బాలయ్య గారు మీ ఆయన మా ఆయన మేడం. ఎప్పుడు తెలిసింది అసలు మీకు ఇది? మాకు 8 గంటలకు తెలిసింది మేడం. ఆ? 8 గంటలకు తెలిసింది. 5 గంటలకు వెళ్ళిండు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? రామరెడ్డి అని మా బస్తీలో ఉంటాడు. మా బిడ్డ ఇతర వైశాల్ నగర్లో ఉంటుంది. ఆ. బిడ్డను చూసి వస్తా అన్నాడు, కూర చేయి అన్నాడు. ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరారు బయటికి? 5 గంటలకు నిన్న. ఆ. అయితే సరేలే, నల్ల వస్తుంది నీళ్ళు పట్టుకొని వంట చేస్తానన్నా. 2 ఇట్టినా 2 పెట్టినా. 8 అయింది, ఇంతవరకు రాలేదు. బిడ్డను చూడలేదు, ఇంటికి రాలేదు. ఆ రామరెడ్డి చూసి మా మనవనికి, మీ తాత పైపులల్లో పడిపోయింటారా అని చెప్తే రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. దీనికి ఇంకా మాకు ఇంకేం పరిష్కారం ఉంది మేడం? రోజు 24 గంటలు 25 సంవత్సరాల నుండి ఇదే రోడ్డు నడుస్తాను నేను. ఇళ్ళల్లో పని చేస్తాను నేను. ఇన్ని రోజులు జరగని పని ఇవాళనే జరిగింది. అది మొత్తం పైపులు తీసి పెట్టిండ్రు. నిన్న సాయంత్రం మీకు కూడా తెలుసు వాన ఎంత పెద్ద పడ్డదో. ఇంకా అప్పుడు ఆ మంచిగా ఉంటాడా కొట్టుకోపోకుండా. ఇప్పుడు ఆ బిల్డర్ పేరు చెప్తే మేము ఆయన మీద కేసు చేసుకుంటాం. అంటే దీనికి ఎవరైతే అధికారులు కారణమయ్యారో, అంటే ఇది తగిన జాగ్రత్తలు తీసుకోలేరో వాళ్ళ మీద కేసు వేస్తా కేసు చేస్తా అంటున్నా. మాకు అంతకంటే కావాల్సింది. స్పందించారా మరి అధికారులు? దీనికి సంబంధిత అధికారులు స్పందించారా? ఏమన్నారు? అమిత్ పటేల్ వచ్చిండు, ఒక మాట చెప్పిండు, వెళ్ళిండు అంతే. ఏడ్సకమ్మా మేము ఉన్నాం అన్నాడు, ఇంతే మాట చెప్పిండు. ఆయన పేరు చెప్తే నేను ఈ కాంట్రాక్టర్ వాటిని ఆయన పేరు చెప్తే ఇవాళ నా మొగని కూల్చిండు, ఇంకొకరిని కూల్చుతాడు. ఇది ఎండాకాలంలో చేయాలి ఈ పని, వర్షాకాలంలో చేసే పని కాదు ఇది. సమ్మర్లో చేస్తే బైకులు వస్తాయి, కార్లు వస్తాయి, పడతారు. ఎవరు జిమ్మదారు దానికి? ఇవాళ నా మొగని మింగినావు, ఇంకెంతమందిని మింగుతావు నువ్వు ఈ డబ్బాషకు? మేము చిప్పలు తోముకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారమ్మా ఇక్కడ? మేమా 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటున్నాం మేడం. మా ఊరు పెట్టి ఇక్కడనే ఉంటాం. మొదలై ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఈ పని మొదలై 15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇట్లే ఉంది. ఇట్లే రాత్రి పూట ఇట్లనే జరుగుతున్నాయి, అందరు ఇట్లనే వస్తున్నారు. అందరం ఇట్లే. మంజు వద్దంట, సాయి రావద్దన్నాడు. ఒకసారి రండమ్మా ఇటు. నా కోడన్లో నా బిడ్డ. ఒకేసారి మాట్లాడేసాను, చెప్పండి అమ్మా మీరు. ఇది ఒకటే మేడం, మేము 24 గంటలు, నేను 4 గంటలకి పనికి వెళ్ళేదాన్ని. నన్ను రోజు తీసుకుపోయి నాకు హెల్ప్ చేసి, నాకు ఒక వాకిలు 2 వాకిళ్ళు ఊడ్చి, నాకు ఇంత పని సాయం చేసి ఇంటికి వచ్చేటోడు. ఇవాళది నాకు పని లేదు, నాకు పాట లేదు, ఇదే ఉంది మేడం. నాకు రోడే ఉంది ఇవాళ. ఏమన్నారు మరి? వెతుకుతున్నారా? వెతికి పట్టుకుంటాం అంటున్నారా? అంటే వెతికే అవకాశాలు, దొరికే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. పిల్లలు దొరకరని అంటున్నారు చెరువు కాడ. ఏం మాట్లాడాలి మేడం? మీరు ఇక్కడే ఉంటారా? అవును. అసలు ఎట్లా జరిగింది తెలుసా మీకు? ఆ మ్యాన్హోల్లో పడ్డటువంటి బాలయ్య తెలుసా మీకు? మా మామ అండి. మీ మామయ్య. అసలు ఎట్లా జరిగింది అంటే ఎవరు చెప్పారు మీకు? అది మామూలు క్యాజువల్గా చెప్పారు. అది మా భార్యను తీసుకురావడానికి వచ్చాడంట ఇక్కడికి. అనుకోకుండా మాన్యువల్లో పడిపోయాడంట. అది 30 మంది వెతుకుతురని చెప్తురు. అది వెతుకుతురా లేదా అనేది అవకాశాలు ఉన్నాయి అంటున్నారా మరి ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధిత అధికారులు? అంటున్నారు మేడం, కానీ క్లారిటీ లేదు అంటున్నారు. మీరు కూడా అక్కడ వచ్చి చూడండి అని అంటున్నారు, కానీ దొరికే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మాకు కూడా నమ్మకాలు లేవు. బురద ఉందంట మేడం. ఇప్పుడే నా కొడుకు ఫోన్ చేసిండు, మొత్తం బురద ఉందమ్మమ్మ, మీరు దిగలేరు.
కూర్చుంటే ఆడ కూర్చోండి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి. దొరికితేనే చేస్తాం, దొరకపోతే ఇంకేం చేస్తాం అని అంటారు. ఇలా ఈయన నా కొడుకుని నా మొగన్ని మింగిండు, ఇంకెంతమంది బైకులలో మింగుతాడో చెప్పండి. నాకు ఇది ఒక్కటి న్యాయం కావాలి. ఆయన పేరు చెప్తే, కాంట్రాక్టర్ పేరు చెప్తే ఇప్పుడే నేను కేసేస్తాను ఆయన మీద. నాకు అంతకంటే ఏమంటారు మరి పోలీసు వాళ్ళు? అంటే చెప్తున్నారా సంబంధిత అధికారి పేరు? చెప్పలేరు, ఇంకా చెప్పలే. వీళ్ళు కూడా దొంగలే కదా మేడం, మరి పోలీసు వాళ్ళు కూడా దొంగలే కదా. మరి అవునమ్మా, నీ భర్త కూలిపోయిండు, మరి మేము ఇస్తాం ఈ పర్మిషను, ఈ పేరు చెప్తాము అని ఒక మాట చెప్పినా మాకు చెప్పలే. ఇక్కడే కూర్చోబెట్టింది మేము దేవులు ఆడుతున్నాం. ఎంతసేపటి నుంచి వెతుకుతున్నారు? దాదాపు ఎన్ని గంటలు అవుతుంది? పొద్దున 5 గంటల కాడ నుంచి వెతుకుతున్నారు మేడం, ఇంకా దొరకలే. చెప్పండి, ఏమో చెప్తున్నారు. ట్రైన్ పట్టాలు ఎక్కి అడ్డం అనుకుంటాం, పోతే పోయినాయి మా ప్రాణాలు, మా భర్తతో పాటుగా. మేముండి ఏం సుఖం మేడం మాకు? భర్తనే పోయినాక మేము ఎందుకు? అందుకే ఆ పటాలు, ఆ ట్రైన్లు పోనీయకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్కు. అప్పటిదాకా తెలియదు కదా మేడం. దీనికి కూడా సిద్ధపడ్డాం మేము. లేదా పొక్లింగ్ తీసి మమ్మల్ని అందరిని ఇక్కడనే పెట్టామని పెట్టండి, దీనికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. మా భర్త కంటే మించింది ఇంకేం లేదు మాకు. ఇక్కడ మరమ్మతుల పనులు జరుగుతున్నప్పుడు అసలు మ్యాన్హోల్ మూత ఎందుకు తెరిచుంచారు, అట్లనే తగినటువంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనుకుంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాన్హోల్లో పడిపోయినటువంటి బాలయ్య కుటుంబం కూడా ఈరోజు రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్య ఎవరైతే ఉన్నారో మ్యాన్హోల్లో పడిపోయినటువంటి వ్యక్తి, తన భార్య కూడా మనతో పాటు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ అధికారులే కారణం అంటూ కూడా ఆమె వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి అంశం అయితే ఉందని చెప్పాలి. మనం చూసుకోవచ్చు ఇక్కడ. అయితే దాదాపు కూడా ఈ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోదా అధికారులు ఎందుకని ఇట్లా నిర్లక్ష్యం వహించారు? మేము కూడా ఇప్పుడు మా భర్త లేకపోవడంతో మేము ఉండి ఏం చేయాలి, మేము కూడా పట్టాల మీద పడుకుంటాం, అసలు ఈ పనులు జరగకుండా ఆపేస్తామంటూ కూడా ఈరోజు బాలయ్య భార్య మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించకపోలేదు. ఇంతవరకు ఎవరు స్పందించకపోగా ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎందుకని ఇంత వివక్ష చూపిస్తుంది అంటే, ఇక్కడ స్థానికులు ఎంతో కాలంగా కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా ఈరోజు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఏవైతే ఈ పైప్స్ లైన్లు అన్నీ కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టారు. నిన్న చూసుకుంటే కనుక భారీ వర్షం పడింది, హైదరాబాద్ మొత్తంలో కూడా భారీ వర్షం నమోదైంది, అదంతా కూడా మనకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ నుంచి నిన్న ముఖ్యంగా సాయంత్రం 5 గంటల సమయంలో తన బిడ్డ ఇంటికి కూడా బయలుదేరినట్టుగా కూడా పద్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బిడ్డను పుట్టింటికి తీసుకొస్తా అని కూడా చెప్పి ఇంట్లో చెప్పి బయలుదేరినటువంటి పరిస్థితి. మరి అనుకోకుండా ఇక్కడ మ్యాన్హోల్లో పడ్డం అనేది నిజంగా ఒక విషాద ఘటన అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లా ఎంతమందిని ఇంకా ప్రాణాలు మింగేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంతమంది ప్రాణాలు ఉంటుందంటూ కూడా ఈరోజు స్థానికులు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారి పేరు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో దానికి సంబంధించినటువంటి అధికారి పేరు కూడా ఇంతవరకు బయటకు రాలేదు. అట్లనే అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కనీసం అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మా భర్త ప్రాణాలు మాకు తిరిగిస్తారా, లేదంటే మాకు అంటే ఏం వేల కట్టిస్తారు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇట్లాంటి పనులు అసలు వర్షాకాలంలో మొదలు పెట్టకూడదు, కానీ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటి పనులు ఏమైనా ఉంటే అయితే ఎండాకాలంలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ వర్షాకాలంలో ఇట్లాంటి పనులు మొదలు పెట్టడం అంటే ఎవరి ప్రాణాలు తీసుకుంటారు? ఈరోజు మా భర్త ప్రాణాలతో పాటు ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటారంటూ కూడా ఈరోజు ఏదైతే బాలయ్య గారి భార్య ఎవరైతే పద్మ ఉన్నారో ఆవిడ ఎంతో మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఒక్కసారి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయకపోతే మేము పట్టాలు ఎక్కుతామంటూ కూడా ఈరోజు ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మీరు జూమ్లో చూపించు. అక్కడ ఏదైతే ఆ పనులు కార్యక్రమాలు, ఏదైతే నాల మరమ్మతుల పనులు కార్యక్రమం జరుగుతుందో అక్కడ రెస్క్యూ టీం అంతా పోలీసుల బృందం కూడా మనకు అక్కడ కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే దాదాపు ఉదయం 5 గంటల సమయం నుంచి కూడా ఇప్పటికీ దాదాపు 3 కావస్తుంది. ఇన్ని గంటల పాటు కూడా అధికారులు అంటే సరిగ్గా వాళ్ళ పనులు కూడా
లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు. ఇన్ని గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా దాదాపు ఒక 10 గంటల పైనే అవుతుంది. ఇప్పటికీ కూడా అసలు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నది కూడా ఇంకా తేలినటువంటి పరిస్థితి. బాలయ్య ఎవరైతే మ్యాన్హోల్లో పడిపోయి ఉన్నారో ఇప్పటి వరకు కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి లోపల ఎక్కడ కొట్టుకుపోయారా అన్నది కూడా ఇంతవరకు జాడలేదు. కుటుంబం ఓ పక్కన రోధిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఇదే మొదటిసారిగా కూడా చెప్పుకొస్తున్నారు. సో దీనికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అట్లనే ఖచ్చితంగా బాధ్యత వహించాలి ప్రభుత్వం అంటూ కూడా ఈరోజు బాలయ్య కుటుంబం రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.